నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగళే శరణం. అందరికీ నమస్తే, నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు నాకు కొంచెం గొంతు బాగా పట్టేసింది. వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాను. పాసురం చదివి అర్థం చెప్పడానికని ప్రయత్నిస్తున్నాను. ఏదైనా మీకు డిస్టర్బెన్స్గా ఉంటే కనుక పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఇక ఈరోజు అందరం కూడా అప్పుడే 12వ రోజులోకి వచ్చేసాం. మనం అంతా కూడా ఈ తిరుప్పావై పాసురాలు 30 కాబట్టి వీటిని 3 భాగాలుగా విభజిస్తే 1 నుంచి 10, 10 20, 21 నుంచి 30 10 రోజులు అయిపోయి 12వ రోజులోకి మనం వచ్చేసాం. ఇక 12వ పాసురం. కనై తిళంగ తెరుమై కన్రుక్కిరంగి నిனைத்துமுலை வெளியே நின்று பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் நித்தலை வீழனின் வாசல் கடை பத்தி சின்னத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினி யானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ఈదన్న పేరురక్కం అனைతిలత్తారు మరిందేలోరెంబావాయ్. ఇక్కడ ఈనాటి గోపిక గురించి అని చెప్పుకొస్తూ అసలు ఈ గోపికలు ఇంట్లోని వాళ్ళు ఎంత సంపన్నులు అనిసరంటే, మామూలుగా అయితే ఎక్కడైనా సరే ఆవు ఎప్పుడు పాలిస్తుంది? దూడని వదిలిపెడితే పాలిస్తుంది కదా. ఇళంగత్తెరుమై అటువంటి లేత దూడలు కలిగినటువంటి ఆవులు, కనెత్తు అటువంటి ఆవుల యొక్క అరుపు వినబడుతోంది. ఎందుకంటే వాటిని పట్టించుకునే నాదుడే లేడనమాట. ఎందుకు లేడు అంటే వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి సేవలోనే నిమగ్నమై ఉన్నారు. కన్రుక్కిరంగి దూడ విషయంలో జాలి తలచి తనంతట తానునే ఆ దూడ యొక్క అరుపు విని నేనెత్తు ఆ దూడ వచ్చింది అని భావించి ములై వరియే పొదుగల గుండా నిన్రుపాల్ సోరా ఏకధారులుగా పాలు ఇచ్చేస్తున్నాయి. వాటికి పాలు చేపకొచ్చాయి, పాలు ఆగట్లేదు. దూడ వచ్చింది అని భావించి పాలు ఇస్తున్నాయి. నన్నెత్తు ఇల్లం, ఆ పాలతోటి ఇల్లంతా తడిసిపోయింది. ఎందుకని అక్కడ ఒక్క ఆవు లేదు, ఎన్నో ఆవులున్నాయి. ఆ ఆవులు ధారలుగా పాలిస్తూ ఉంటే ఆ పాలతోటి మొత్తం ఇల్లంతా తడిసిపోయి సేరాక్కుం అంతా కూడా బురద బురదగా మారిపోయింది. ఇక ఈ గోపబాలిక సోదరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతనంటే శ్రీకృష్ణుడికి చాలా అమితమైన ప్రేమ. ఆ ప్రేమతోటి ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఇతనితోటే తిరుగుతాడు. అందుకని అతను తన నిత్య కర్మలను వదిలిపెట్టి కృష్ణుడి వెంటే ఉంటాడనమాట. లోకంలోని 2 రకాలుగా కర్మ ఉంటాయి. ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండవది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండను అని చెప్పి రాముడు వద్దన్నా కూడా ఆయన వెంట వచ్చి రాముని సేవ చేస్తూ తను చేసేటటువంటి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞలతో నంది గ్రామంలో ఉంటూనే రాజ్యపాలన చేశాడు, నిత్య కర్మలను చేసేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, భరతుడు నిత్య కర్మలు చేశాడు కదా అంటే రాముడంటే ప్రేమ లేదా అని కాదు. ఆ రాముడి కోసమనే చెప్పి భరతుడు నిత్య కర్మలను చేశాడు. లక్ష్మణుడు రాముడి సేవ కోసం అని చెప్పి నిత్య కర్మలను మానేశాడనమాట. అలాగా ఈ గోపగోపాలిక ఇంట్లోని వారు నిత్య కర్మలు చేసినా చేయకపోయినా అవన్నీ కూడా శ్రీకృష్ణుడి కోసమే. నా చెల్వంతంగాయ్, చాలా సంపదలు కలిగిన వాడి చెల్లెలా అని పిలుస్తున్నారు. ఎందుకు చాలా సంపద కలిగి ఉంది? శ్రీకృష్ణుడు అనేటటువంటి సంపద వాళ్ళ అన్నయ్య దగ్గర ఉంది. శ్రీకృష్ణుడు వాళ్ళ అన్నయ్యతోటే ఉంటాడు కాబట్టి. ఇంకా లౌకికంగా చూసుకుంటే ధన సంపద, గో సంపద, ఇన్ని సంపదలు కలిగినటువంటి అమ్మాయి. అందుకని సంపన్నురాలి కుటుంబంలోని ఉన్నటువంటి అన్న యొక్క చెల్లెలా అని పిలిచింది. అసలు ఆండాళ్ళ తల్లికి ఒక చిన్న అనుమానం కూడా ఉంది. శ్రీకృష్ణుడు ఈ యొక్క గోపబాలిక యొక్క అన్నయ్యతోటి ఎందుకు స్నేహం చేశాడు? ఇంతవరకు ఇన్ని పాసురాలు మనం చదువుకున్నాం, ఇంతమంది గోపికల్ని లేపాము. ఎందులోనైనా సరే వాళ్ళ అన్నయ్య శ్రీకృష్ణుడికి స్నేహితుడు అని చెప్పుకున్నామా? లేదు కదా. అందుకని ఆండాళ్ళ తల్లికి ఒక అనుమానం ఏంటంటే,
ఈ గోపబాలికను పొందడానికి ఈ గోపిక అంటే ఇష్టంతోటే ఆ శ్రీకృష్ణుడు వాళ్ళ అన్నయ్యతోటి స్నేహం చేశాడు అని ఒక అనుమానం అనమాట. పనిత్తలై వీరా, మంచుతోటి మేము పైన తడుస్తున్నాం తల్లి, ఏం స్థితి వచ్చిందమ్మా మాకు, మేము 3 ప్రవాహాలుగా మేము కొట్టుకుపోతున్నాం, కిందేమో పాల ప్రవాహం, పైనేమో మంచు, మరి మధ్యలోనో అనిసని అంటోంది. ఇంకొక విధంగా చూస్తే పైనుంచి భగవద్ జ్ఞానాన్ని భగవంతుడు మనకు అనుగ్రహింపచేస్తున్నాడు, అదే మంచు వాన. ఇక కిందనో ఆ జ్ఞానాన్ని పొంది మనము ఆ పాల అంటే ఎక్కడా కూడా ఏదైతే ఉందో పాల బురద, ఈ సంసారం అనేటటువంటి బురదలోని చిక్కకుండా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకొని జారి పడిపోకుండా ఉండడం. ఇక 3వ ప్రవాహం ఏంటి అంటే హృదయాలలోని శ్రీకృష్ణుడి కళ్యాణ గుణాల ప్రవాహంతో తడిసిపోతున్నారు ఈ గోష్ఠి అంతా కూడా. అందుకని మాకు అసలు ఎక్కడ ఎటువంటి ఆధారం లేకుండా పోతుందమ్మా. లోపలేమో కృష్ణుడి కళ్యాణ గుణాల ప్రవాహము, పైనేమో మంచు, కిందనేమో పాల బురద. నిన్ వాసల్ కడైపత్తి, అమ్మా నీ గుమ్మపు మేము పై కప్పు పట్టుకుని వేలాడుతున్నాం, ఎక్కడ కింద పడిపోతామో అని చెప్పి. అయితే లోపలున్న గోప బాలికకు కృష్ణుడు అంటే కొంచెం అలక ఉంది. ఎందుకు అలక ఉంది అంటే ఆ కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడు అని కొంచెం అలక అన్నమాట. అందుకే ఒక స్త్రీని ఏడిపించాడు అనేటటువంటి కోపంతో, సినత్తినాల్ కోపంతో, అలకతోటి ఉందన్నమాట. దెన్ ఇలంగై కోమానై, అందుకని ఈవిడేం చెప్తోంది, నీకు కృష్ణుడు అంటే కోపం కదమ్మా, అందమైన లంకా నగరానికి రాజైనటువంటి రావణాసురుణ్ణి చెత్తము సంహరించి మనుత్తుక్కినియానై. అసలు రాముడికి కృష్ణుడికి ఒక తేడా ఉంది. కృష్ణుడు అందరినీ చిన్న చిన్న చిలిపి పనులు చేసి పెద్దవాళ్ళని, అలాగే స్త్రీల యొక్క చీరలను తీసుకుని వెళ్ళిపోయి పెద్దవాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఆడపిల్లల్ని అందరినీ కూడా ఏడిపించాడు. కానీ రాముడు అసలు ఒక్కళ్ళు ఎవరైనా సరే కంట తడి పెడితే చాలు రాముడు కరిగిపోతాడు. అందుకని మనము శ్రీకృష్ణుడి నామాలు వదిలేసి అటువంటి రాముడి నామాలు పలుకుదామా, ఆ నామాలు పాడదామా అని చెప్తున్నారు. నీవాయి తెరవాయి, నువ్వేమో అసలు నోరు తెరవట్లేదు, ఎనిత్తా నిరుందిరాయ్, ఎక్కడైనా నోరు తెరిచి బయటికి రావమ్మా, అసలు బయటికి వస్తే కదా మనం ఏ నామాలైనా పాడుకుంటాము. ఈదన్న పేరు రక్కం, ఎలాంటి నిద్రమ్మా అసలు నీది, అనే తిలత్తారు అరింద్, లోకమంతా తెలిసిపోయింది, మేము నేను నిద్రలేపుతున్నామని చెప్పి మొత్తం లోకమంతా కూడా లేచి వచ్చేస్తోంది, నువ్వు మాత్రం ఇంకా లేవట్లేదమ్మా, ఏమిటమ్మా నీ గొప్పతనము అని చెప్తూ ఆ గోప బాలికను ఆక్షేపిస్తూ ఈ ఆండాళ్ తల్లి గోష్ఠి అంతా కూడా ఆ గోప బాలికను లేపుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం సోచ్చిష్ట మాలికాయై బంధ గంధర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైయాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్స్ ఇవ్వండి, అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి.